ఎంతోమంది 2 లక్షల పైన ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీలు ఎంతోమంది, లెక్కలేనంత మంది కూడా శుభదినం ఈరోజు. కుమారమంగళం గారి బర్త్డే సెలబ్రేషన్స్ తిరుపతిలో చేసేందుకు మాకెంతో ఒక ఆశగా అందరు పేద ప్రజలకు ఈ సందర్భంగా అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మా భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబరు, అలాగే సామంచి శ్రీనివాస్ గారు బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు రావడం, ఈవేళ ఈ జన్మదిన వేడుకల్లో వాళ్ళు కేక్ కట్ చేసి పంచుకొని పేదలకు అందరూ కూడా ఒక మంచి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఈ మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా మీకు అందరికీ తెలుసును, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను, గాంధీ గారు లాస్ట్ తుది శ్వాస వదిలేటప్పుడు బిర్లా గారు ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ఆయన అక్కడే ఢిల్లీలో 30 జనవరి మార్గంలో గాంధీ గారి ఇంట్లోనే, అంటే వాళ్ళ దగ్గర బంధుత్వం గాంధీ గారికి ఆయన ఒక లెగసీని ఎన్నో దేవస్థానాలు గుడులు కట్టి ప్రపంచ దేశాలందరూ కూడా మన హిందూజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వాళ్ళకి ఆయన బర్త్డే జరుపుకోవడం మాకందరూ కూడా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు 1000 మందికి అన్నదానం చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి మేము చేస్తానన్న వెంటనే కస్తూర్బా గాంధీ ట్రస్ట్ మా ట్రస్ట్ ద్వారా చేస్తున్న వెంటనే మీరు చేయండి, ఇంకా కూడా 10 మందికి సహాయం చేయండి, ఎంత వీలైతే అంత 10 మంది అన్నదానం ఆహారదానం ఇవ్వండి అని చెప్పి ఉద్దేశంతో చెప్పారు. ఇటువంటి కార్యక్రమానికి మన భానుప్రకాష్ రెడ్డి గారిని పిలిచాను. వెంటనే నేను వస్తాన్న మంచి కార్యక్రమం, మీరు ఎప్పుడు అన్నదానం చేస్తుంటారు, ఇది ఒక మంచి పేదలకు గాంధీ రోడ్లో 10 మంది పేదలకు అన్నం పెట్టడం అనేది చాలా సంతోషం. కాబట్టి నేను వస్తానని చెప్పి రావడం, అలాగే సామంత్ శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఆయన వెంటనే వెంటనే నేను వస్తాను సార్, మంచి కార్యక్రమాలు చేస్తారు మీ కస్తూర్బా గాంధీ. అంటే ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ 21 సంవత్సరం కంప్లీట్ చేసుకున్నది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, పేదలకు ఏదో సహాయంగా ఉండామనే ఉద్దేశంతో ఏదో విధంగా సహాయం చేస్తున్నాం. ఎవరు వచ్చినా ఏదో విధంగా క్రిటికల్గా మెడికల్ అయితేమి, బట్టలు అయితేమి, అన్నదానం అయితేమి, స్కూల్స్ అయితేమి, కాలేజీ ఫీడ్స్ అయితేమి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు తిరుపతిలో చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు రావడం, అందులో ఎస్పెషల్లీ మీకు అందరికీ కూడా తెలిసే కరోనా పీరియడ్లో ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ప్రజలకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసి డబ్బులు వాళ్ళ ప్రజలకి సహాయం చేసి వాళ్ళ ఇళ్ళకి చేర్చుకునే ఒక మహాభాగ్యం మాకు దొరికింది. అటువంటి కార్యక్రమం చేసిన దానివల్లనే మాకు ఒక ట్రస్ట్కి ఒక తెలంగాణ గవర్నర్గా తమిళసాయి గారు మాకు కరోనా అవార్డు అని ఇచ్చారు, వారియర్ అవార్డు అని. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక మంచి సదావకాశం, పేదలకు మధ్యలో ఉండి వాళ్ళకి అన్నదానం చేయడం అనేది మాకు చాలా సంతోషం. ఈ అవకాశం మాకు ఇచ్చిన బిర్లా గారికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ రాజశ్రీ బిర్లా గారు కానీ, ఆదిత్య బిర్లా గారు కానీ, అయితే బీకే బిర్లా, బసంత్ కుమార్ బిర్లా గారు, జీడగి బిర్లా గారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ్వర. భారతీయులకి ఆదర్శంగా నిలిచి లక్షలాది మంది భారతీయులకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈరోజు మేము చిన్నప్పుడు టాటా బిర్లా అని వెళ్ళేవాళ్ళం. అలాంటి కుటుంబం నుంచి ఈరోజు కుమారమంగళం బిర్లా గారి జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా ఈరోజు తిరుపతి నడిబొడ్డులో పిసి రాయల్ గారు పేదలకి అన్నప్రసాద వితరణ, ఉదయం బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నిత్యం ప్రజాసేవలో ఉంటున్నటువంటి పిసి రాయల్ గారు ఇలాంటి ఇంకా సేవలు చేసే ఆర్థిక సహాయాన్ని, బలాన్ని, ధైర్యాన్ని కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి కలిగించాలని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా వారు కొనసాగిస్తూ ముందుకు పోయే దిశగా వారిని, వారి కుటుంబాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆదిత్య బిర్లా లాంటి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోరు. వారికి వస్తున్నటువంటి కోట్ల రూపాయల ఆదాయంలో చాలా వరకు సిఎస్ఆర్ కింద సామాజిక కార్యక్రమాలకి వారు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నారు.